65 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది వేస్ట్ అట. ఎమ్మెల్యేలపై రేవంత్ సర్వే, సీఎం సొంత సర్వేలో తేలిన నిజం. ఇష్టారాజ్యంగా వ్యవహారాలు, అక్రమ దందాలు. 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇసుక దందా, 65% మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ గా ఎమ్మెల్యేల విభజన, కార్యకర్తలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి వైనం. ఇక తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ సర్వే చేయించుకున్నారు. 119 స్థానాలలో 65 స్థానాలు గెలిచిర్రు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలు గెలిచింది. ఇక ఆ తర్వాత అక్కడొకళ్ళు పోయినరు. సరే వాళ్ళకి పదవి కావాలి, అధికారం కావాలి అని చెప్పి పోతే, ముఖ్యమంత్రి గారు చేసుకున్నటువంటి సర్వేలలో 65 మంది ఎమ్మెల్యేల 40 మంది కూడా దందాలు చేస్తా ఉన్నారని చెప్పి తెలిసిరట. దందాలు చేస్తా ఉన్నారు. 8 నుంచి 10 మంది దాకా ఇసుక దందా. ఇక కొంతమంది అయితే నియోజకవర్గాలు ఉండలేరు, ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్కి వచ్చి 7 ఉంటున్నారు. హైదరాబాద్లో ఉంటున్నారు. ఆడ ప్రజలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది లేదు, వాళ్ళు ఏదైనా సమస్య మీద పోయినా కూడా ఉండేది లేదు. 40 మంది కూడా దారుణంగా ఉన్నది పరిస్థితి అని చెప్పేసి ఇక ఎవరెవరిని రెడ్ జోన్లో పెట్టాలి, ఎవరిని ఆరెంజ్ జోన్లో పెట్టాలి గనేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి సార్ చేసుకున్న సర్వేలోనే. మరి ఇది కథ. గెలిచినాం, ప్రజలకి మనం అందుబాటులో ఉండాలి, నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలి, గియ్యని చేయాలి. కానీ కొంతమంది అయితే దారుణం అండి బాబు. నల్గొండ జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఇక మొత్తం భూదందాలేనట. ఎక్కడికక్కడ భూదందాలు, ఇసుక దందా చేసేటోళ్ళు ఇసుక దందాలు. ఓ సంవత్సరంలోనే ఏమైపోయింది పరిస్థితి అంటే, రాక అధికారం మాకు వచ్చింది అని చెప్పి ఏది పడితే జెత్ అవుతుందా? మీ లీస్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. ప్రతి లీస్టు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏం దందాలు చేస్తున్నాడు, ఏ సెటిల్మెంట్లు చేస్తున్నాడు అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర మొత్తం ఉన్నది. ఆయన ఉత్తగా ముఖ్యమంత్రి వచ్చిన తక్కువ టైంలోనే ముఖ్యమంత్రి ఏంటంటే, మరి ఆయన ఆలోచనలు ఏ రేంజ్లో ఉంటాయో ఎమ్మెల్యేలంతా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు మీరు దందా చేస్తాం, మీకు ఇతర టికెట్లు, నెక్స్ట్ మీకు టికెట్లు ఏడిగా వచ్చిన సంవత్సరం కూడా కాలే అధికారంలోకి వచ్చి వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి గట్టిగా సంవత్సరం అవుతున్నది. చేసేటటువంటి దందాలు ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి దగ్గర లిస్ట్ పోయింది, 40 మంది లిస్ట్ పోయింది. ఎవరెవరు ఏడు దందాలు చేస్తున్నారు, ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు అధికారంలో లేరు, వస్తుందా మీకు సీట్ వస్తుందా తర్వాత, ఇవన్నీ చేసుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీ లిస్టు మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, మీరు చేసే దందాలు, మీరు చేసే సెటిల్మెంట్లు మేము ఇట్లనే చేస్తాం, మీ ఇష్టం, అది మీ ఇష్టం. మేము ఇట్లనే చేస్తామంటే మాత్రానికి ఖచ్చితంగా లిస్టు పోతుంది, మీ సీట్లు అటు ఇటు అవుతాయి, మీకు ఇచ్చే ప్రియారిటీ తగ్గుతుంది. ఏదో ఒక టైంలో మీ గురించి ముఖ్యమంత్రి సార్ సీదా చెప్పే ఆయన తెలుసు కదా. రేవంత్ రెడ్డి సార్ డైరెక్ట్ సీదా చెప్తాడు. ఇక ఎందుకంటే ఆయన అట్లా చెప్పే కదా, మాటలు చెప్పే కదా అధికారంలోకి వచ్చింది. మాటలు చెప్పే అందరిని తొక్కుకుంటేనే కదా ఇవాళ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆయన పెద్ద కొత్త ఏం కాదు. ఇప్పటికైనా సరే దందాలు బంద్ చేయండి, మీ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి, మీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు మేమే చేసుకుంటాం అంటే మాత్రానికి అది ఎవడు ఏం చేయడానికి లేదు. ముఖ్యమంత్రి దగ్గరే తీరా లిస్ట్ ఉన్నది. ఆయనే సర్వేలు చేయించుకుంటాడు. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సర్వేలు చేయించుకుంటాడు. ఇక మళ్ళీ వచ్చే 6 నెలల్లో కూడా మీ పద్ధతి మారకపోతే డైరెక్ట్ మీ మీద చర్యలు తీసుకుంటాడు. చెప్తున్నా కదా, గంత తక్కువ అంచనా వేసే మనిషి కాదు కాబట్టి తప్పక చర్యలు ఉంటాయి. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకోండి.